ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే శ్రీకృష్ణుడు మహనీయుడైనటువంటి అర్జునుడు ఈ శ్రీకృష్ణార్జున యొక్క సంవాద రూపమైనటువంటి ఈ గీతాశాస్త్రము అత్యంత ఆశ్చర్యకరమైనది. ఎలాగంటే స్పర్శవేది చేత ఇనుమును కనుక బంగారంగా చేసినట్లుగానే, స్పర్శవేది తాకించిన ప్రతి ఇనుప ముక్క కూడా బంగారంగా మారినట్లుగానే ఈ శాస్త్రము మాయతో నిండుకొని ఉన్నటువంటి వానిని కూడా మాయ నుండి విడివడ చేస్తుంది. అంటే మాయామోహితుణ్ణి మాయా విముక్తినిగా చేస్తూ ఉంది. ఏడుస్తూ ఉన్నటువంటి వానిని నవ్విస్తూ ఉంటుంది. ఇటువంటి అమోఘమైనటువంటి దైవిక శక్తి దీని యందు ఉన్నది కదా. ఇంకా కూడా దీనిని చదివినా లేదు విన్నప్పటికీ కూడా ఆ చదివిన వ్యక్తి కానీ విన్నటువంటి వ్యక్తి కానీ ఆనందంతో తన్మయత్వాన్నే పొందుతాడు. ఈ కారణము చేతనే దీనిని సంజయుడు ఏమని చెప్తూ ఉన్నాడు? అద్భుతము అని చెప్తూ ఉన్నాడు. ఇంకా రోమహర్షణము అని కూడా వర్ణించి చెప్పాడు. ఇటువంటి అపూర్వమైనటువంటి మహిమ ఈ గీతాశాస్త్రమునందు ఉండడం వలననే ఇది జగద్విఖ్యాతమై సర్వజన సమాధరణీయమై ముముక్షువులకు కల్పతరువై ప్రకాశిస్తూ ఉన్నది. అంటే శ్రీకృష్ణార్జున సంవాదం ఎటువంటిది అంటే అద్భుతమైనది. శరీరమంతా కూడా మానసికంతో సహా పులకాంకురము అంటే గగుర్పాటునే కలుగజేస్తూ ఉంటుంది అని చెబుతూ శ్రీ వేదవ్యాసుల అనుగ్రహము చేత ఈ సంభాషణను వినగలిగాను అని కదా సంజయుడు తెలియజేస్తూ ఉన్నాడు. శ్రీ వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహం వలన నేను అతి రహస్యమైనటువంటిది మిగుల శ్రేష్టమైనటువంటిది అగు ఈ యోగ శాస్త్రాన్ని స్వయముగానే అర్జునునికి చెబుతూ ఉన్నటువంటి ఆ సమయంలో యోగీశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రత్యక్షంగా అర్జునునితో పాటు నేను కూడా నేరులో విన్నాను. ఈ గీతాశాస్త్రాన్ని గురించి యోగం అని కదా ఇక్కడ చెప్పబడినది. యోగము అంటే కలిపేటువంటిది, కలిసిపోయేటువంటిది, జీవుణ్ణి పరమాత్మతో ఐక్యం చేసేటువంటిది అని కదా అర్థం. ఈ గీతోపదేశం అయితే అటువంటిదే కాబట్టి దీనిని యోగము అని చెప్పబడింది. ఇంకా కూడా ఇది పరమ రహస్యమైనదనియు ఇంకా కూడా సర్వోత్కృష్టమైనది అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ముముక్షువులైనటువంటి వారు తప్పనిసరిగా దీనిని అనుసరించవలసిందే అయి నిలిచి ఉన్నది. అయితే యోగానికి ప్రభువు ఎవరు? యోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. యోగాన్ని గురించిన సంపూర్ణంగా ఎరిగినవాడు శ్రీకృష్ణ పరమాత్మయే కదా. కాబట్టి అటువంటి మహనీయుడు ఉపదేశించినటువంటి ఈ గీతారూప యోగ శాస్త్రమునందు జనులకు ఎంత విశ్వాసం ఉండాలో మనమందరం కూడా ఒకసారి కాదు పదే పదే ఆలోచన చేసుకోవచ్చు. శ్రీ వ్యాసుల అంటే శ్రీ వేదవ్యాసుల వారి యొక్క అనుగ్రహము చేత ఈ గీతాశాస్త్రాన్ని ప్రత్యక్షంగా తాను వినగలిగాను అని సంజయుడు చెబుతూ ఉన్నాడు కదా. శ్రీ వ్యాస మహర్షి సంజయునుకు దూరంగా ఉన్నటువంటి దానిని వినే శక్తి, దూరంగా ఉన్నటువంటి దానిని చూడగలిగినటువంటి శక్తి, ఇటువంటి సమర్థతను ఇచ్చినందువలన రణరంగంలో అంటే ఆ యుద్ధ భూమిలో యుద్ధానికి ముందు జరిగినటువంటి ఈ సంవాదనం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు కలిగినటువంటి ఈ సంభాషణ తను సంజయుడు తన ఇంటి వద్ద నుండే అతడు చక్కగా వినగలిగాడు. అంతేకాదు అక్కడ ఏమి జరుగుతోంది జరగబోతోంది అనేది కూడా చూడగలిగాడు. కాబట్టి సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పినది ప్రత్యక్షమైనటువంటి ప్రమాణమే అయి ఉన్నది కదా.
అంటే సాక్షాత్తు భగవానుని యొక్క ముఖతః మరి ఆ యొక్క వాగీంద్రియం ద్వారా వెలువడినటువంటి గీతాబోధ ఏ ప్రకారమైతే వెలువడిందో దానిని ఉన్నది ఉన్నట్లుగా అతడు చెప్పగలిగాడు అనేటువంటి భావమే కదా. ఈ ప్రకారంగా సంజయుడు చెప్పినటువంటి సాక్షాత్తు భగవత్ప్రోక్తములైనటువంటి వాక్యాలే అవడము చేత గీతా గ్రంథము మీద సర్వులకి పరమ విశ్వాసం అయితే ఉండవలసిందే కదా. అయితే భగవానుడు స్వయంగా బోధించినటువంటి ఉపదేశమే అవడము చేత దీనికి అపరిమితమైనటువంటి విలువ ఉన్నది. ఈ గీతారూపమైనటువంటి యోగశాస్త్రము అతి రహస్యమైనది, పరమ ఉత్కృష్టమైనది, భగవానుడే స్వయంగా బోధించినటువంటిది. ఈ గీతాశాస్త్రాన్ని సంజయుడు నేరులోనే చక్కగా అంటే శ్రీ వ్యాస మహర్షి యొక్క అనుగ్రహము చేత దూరశ్రవణము దూరదర్శన శక్తి లభించగా దానిని నేరుగా వినగలిగాడు అని చెబుతూ భగవంతుని యొక్క ఆ దివ్యమైనటువంటి బోధలను స్మరించి స్మరించి మహదానందాన్ని పొందుతూ ఉన్నాను అని సంజయుడు పలుకుతూ ఉన్నాడు కదా. అయితే ఇక్కడ మనం శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ప్రియమైనటువంటి భక్తులకు ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రాపంచక సంబంధమైనటువంటి జీవనము సంతోషము దుఃఖము మొదలైనటువంటి హర్షశోకాల వెలుగు నీడలే కదా. విలువైనటువంటి జీవితాన్ని అసత్యాలతో హింసలతో పనికి మాలిన గాలి కబుర్లతో వృధా చేసుకుంటామా? కాదు కదా. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి మనసుంది, కానీ విచక్షణే కదా కొరతగా ఉన్నది. ఎలాగంటే తిన్నప్పుడే తీపి తెలుస్తుంది, దైవత్వాన్ని ఉన్నదున్నట్లుగా దర్శించగలిగినప్పుడే అనుభవ సిద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ మనమందరం ఎవరము మహర్షులైనటువంటి వారి యొక్క సంతతే అయి ఉన్నాము కదా. అందుకే పరమాత్మ తత్వాన్ని పరమాత్మ బోధించినటువంటి ఆ యొక్క గీతామృతాన్ని విశ్వసిద్దాం, చక్కగా నమ్ముదాం, చిరకాలం వర్ధిల్లుదాం, ఆలోచన దాని ప్రకారమే కొనసాగిద్దాం, ఆ విధంగానే భావిస్తూ కరిగిపోదాం. కాబట్టి ప్రేమపూర్ణమైనటువంటి జలాశయం నుండి విరజిమ్మబడేటువంటి కన్నీటి తుషార బిందువులలో మన దేహాలను తడుపుకుందాం. భగవంతుని యొక్క ప్రేమలో మన యొక్క హృదయాలు కరిగిపోని, మన నేత్రాలు వర్షిస్తూ ఉండని. ఇదే కదా పదే పదే పరమాత్మ చెప్పేటువంటి మరి ప్రేమామృతం. అయితే ఎప్పుడైనా సరే కరడుగట్టినటువంటి హృదయాలు పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఆ పరిపూర్ణతను మాత్రం పరమాత్మ పలుకులు పరిపూర్ణతను సంతరించుకుంటాయి. మనది మహర్షుల యొక్క పరమాత్మ చెప్పినటువంటి విషయం, మహర్షుల యొక్క అమర సందేశమే కదా. కాబట్టి పరమాత్మ రాతలపై మహర్షుల యొక్క ముద్రలు కూడా ఉంటాయి. నేను అంటే పరమాత్మ తత్వము అంటే ఏ విధంగా అంటే నేల మీద నిధుల మీద మనకు వాంఛ ఉన్నదా? ఉంటే ఉండనీగాక పరమాత్మ మనతోనే ఉంటాడు. మన ప్రేమతో పరమాత్మను నింపాలి. పరమాత్మ మనపై కురిపించినటువంటి ఆశీస్సులను అందరం అందుకోవాలి. పదింతలై పలికేటువంటి నాదమే కదా మన యొక్క ప్రేమ. అంటే వెలుగు మనలో ఉంది. ప్రకాశవంతమైనటువంటి కరదీపికను చేతిలో పెట్టుకొని చీకటి కోపంలో పడిపోతామా? ఏది ఏమైనప్పటికీ కూడా మన వారి దయనీయమైనటువంటి ఆక్రందనలు అనేటువంటివి ప్రేమమూర్తి అయిన శ్రీకృష్ణమూర్తి భరించగలరా? లేదు కదా. కాబట్టి ఇదే సరి అయిన సమయం, పరమాత్మ బోధించిన కలిసొచ్చిన కాలం, పరిపక్వమైనటువంటి ముహూర్తం. కాబట్టి మనము ఆశిస్తున్న విధంగానే మనం కదులుదాం. మనదైనటువంటి మార్గంలో నడిచేటువంటి మనలో పరమాత్మ కూడా ఒకరే. అందుకే ఆ పరమాత్మ సత్యస్వరూపుడై వచ్చి దర్శనమిచ్చేటువంటి సమయమే ఇది. ప్రయత్నిస్తే ఫలితాలను అందుకుంటాం మనం అందరం కూడా. కాబట్టి ఆశిద్దాము, దాని ప్రకారం ప్రతిస్పందిద్దాము, పూర్తి స్థాయిలో అహంకారాన్ని కరిగించుకుందాం. ఎందుకు అంటే మనం ప్రపంచాన్ని ప్రేమించవచ్చు, ప్రజలను ప్రేమించవచ్చు, కానీ వారిని మాత్రం నమ్మకూడదు.
ఎందుకంటే విషయ వాసనతో కూడుకొని ఉన్నటువంటి వారైన మానవులు లోపల చీకట్లను నింపుకొని పైకి వెన్నెలలుగా కురిపిస్తారు. మనసులో పరమాత్మను నిలిపేద్దాం. మనం అనుకున్న క్షణం కన్నా కూడా ముందే ఆయన మనల్ని అనుగ్రహించవచ్చు. కాబట్టి మనల్ని గురించి ఎక్కువగా మనం ఊహించుకోకూడదు కదా. ఎవరి మీదైనా సరే కోపము అనేటువంటిది ప్రదర్శించవచ్చా? కూడదు. మాలిన్యాలను ముట్టుకోకూడదు, వాటిని గాయపరచను కూడదు, బాధ పెట్టకును కూడదు. సత్యరూపులై శోభిద్దాం, ధ్యానించి ద్రవించిపోదాం అని చెబుతూ సంకుచితమైనటువంటి మతాల ప్రతిపాదనలను, విచిత్రమైన ఆధునిక మార్గాలను కూడా విశ్వాసం పొందవద్దు. మూర్ఖత్వాలను, మూఢత్వాలను కూడా వదిలివేద్దాం. జీవుడు బ్రహ్మమునందు ఐక్యం అవ్వడమే కదా మన లక్ష్యం. అందుకే తత్తుత్వము అసి అని చెప్పబడేటువంటి తత్వమసి అనే ఒకే ఒక మహావాక్యాన్ని మనకు పరమాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు. అదే పునాదిగా పూర్వీకులమైనటువంటి మన మహర్షులను ప్రభావితం చేసింది. అది మనం కూడా దానినే అనుసరిస్తే చక్కగా ఉంటుంది కదా. అందుకే ఏషః పంద మహర్షీణాం ఫలాన్యా హరతాం వనే. అడవులలో ఉండేటువంటి మహర్షులు ఫలాలను సేకరిస్తూ ఈ మార్గాన్నే కదా అనుసరించారు. వాళ్ళు భవిష్యత్తును దర్శించినటువంటి వాళ్ళు మహాకవులు అయినటువంటి వ్యాసుడు కానీ, వాల్మీకి కానీ మొదలైనటువంటి వారి కంఠాలలో మారు మ్రోగింది కూడా ఇదే. ఏమని? నైమిషారణ్య వాటికలలో, మహోన్నతమైనటువంటి హిమాలయ పర్వత సానువులలో, పావనమైనటువంటి గంగానదీ తీరాలలో కూడా దేదీప్యమానమైనటువంటి భారత ఆర్షధర్మానికి పూలహారాలు సమర్పించినటువంటి ప్రాచీన ఋషుల యొక్క అమృత సందేశం కూడా ఇదే కదా. అంటే అంతటా నిండినటువంటి చైతన్యంగా మరి మనల్ని మనం చూసుకోవాలి. ఇదే కదా పరమాత్మ బోధనలోని పరాకాష్ట. హిందూ పునర్వైభవం ప్రాప్తికి చలనం వచ్చింది. సనాతన ధర్మకేతనాన్ని మనం ఎగురవేసేటందుకే ఉన్నాము. అనుమానాలను, అసూయలను, లోభాలను, భేదాలను దూరంగా తరిమివేసి విజయపదంలో సాగేటువంటి నూతన ఉత్తేజమైనటువంటి సేవకు మనము రాజమార్గాన్ని నిర్మించుకోవాలి. మనకు నాయకుడు ఎవరు అంటే సాక్షాత్తు గీతాచార్యులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మయ్య. ఆయన నడిపించిన చోటికల్లా మెల్లగా కదిలిపోదాం. మనం ఆయన చేతిలో కేవలం పరికరాలమే. మనల్ని రక్షించేటందుకు ఆయన దివ్యశక్తి కర్మరంగంలో నిలిచి ఉంది కదా. మనం వినమ్రులమై లొంగిపోదాం. మనకున్నటువంటిది ఒకే ఒక ఆధారం, మనకు కేవలం పరమాత్మయే. అతి త్వరలో ఆయన యొక్క కటాక్ష వీక్షణాల క్రాంతి పదంలో మనం పయనిద్దాం. ముందుకు వచ్చేవారైతే రండి. అయితే ఎలా రావాలి? ప్రేమతో రావాలి. ఆయన యొక్క గుణాను కీర్తనంలో మన నోళ్ళు ఊరాలి, నాలుకలు కరిగిపోవాలి. ఆలస్యాన్ని ఒక్క క్షణం కూడా నేను భరించలేను అని చెబుతూ తర్వాత అనే మాటను, మరి ఇది తర్వాత చూద్దాం అనేటువంటి మాటను మన యొక్క చెవి అయితే అంగీకరించకూడదు. నేలను నిద్రిస్తే నిద్రించని, పర్వతాలను పవలించని, కల్లోల కడలి కునుకు తీస్తే తీయని, ప్రపంచంలో ఇతరములైనటువంటివి ఎన్నైనా సరే ఉంటే ఉండని ముసుగు వేసుకొని మనం మాత్రం నిద్రించొద్దు. ఎందుకంటే అందమైనటువంటి మన యొక్క ఈ ఆధ్యాత్మికమైనటువంటి మాటలతో కదిలాడే అందరికీ కూడా వెలుగుని, ఆనందాన్ని పంచి ఇవ్వాలి అనేదే కదా పరమాత్మ యొక్క కోరిక, పరమాత్మ యొక్క ఆశ, ఆశయం కూడా. ప్రపంచం ఏదైనా సరే పలవరించని, మరి మన ప్రేమ అయితే హద్దు మీరి ఉప్పొంగిపోతుంది. కాబట్టి ప్రేమలో కరిగిపోదాం, ద్రవించిపోదాం, ధ్యానిస్తూ ఉందాం అని భగవానుడు ఇంకా కూడా మన గురువులు నిర్దేశించినటువంటి మార్గంలో సాధనను సాగిద్దాం. ఇతరుల్లాగానే ఎప్పుడైతే భగవానుడు మరి మన గురువులు చూపినటువంటి మార్గంలో సాధనను సాగించినప్పుడు ఇతరుల్లాగానే మనము బాధలను అనుభవించవలసినటువంటి పని లేదు. ఇంకా సందేహాలు ఉండవు.
మనం మనతోనే ఉంటాం. నీవు నీతో ఉంటావు, నేను నాతో ఉంటాను. కాబట్టి మహోత్కృష్టమైనటువంటి ఓ దివ్య తేజమా, మహోన్నతమైనటువంటి ఓ దివ్య కారుణ్యమా, మన నాల్కల మీద సదా అతని యొక్క అంటే పరమాత్మ యొక్క నామము మన హృదయాలలో ఎల్లవేళలా అతని యొక్క రూపము కొనసాగేలాగా నిలిచేలాగా మన మనస్సులలో చెదరనటువంటి భక్తిని నింపమని చివరగా ఆయన యొక్క దయకు ఆనందానికి కూడా పాత్రులయ్యేలాగా ఆశీర్వదించమని మనము పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నాము. అటువంటి భగవానుని యొక్క దివ్యమైనటువంటి బోధలను స్మరించి 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 కూడా మహదానందము గొప్పదైనటువంటి ఆనందాన్ని నేను పొందుతూ ఉన్నాను అని కదా సంజయుడు పలుకుతూ ఉన్నాడు. ఇంకా ఇలా అంటూ ఉన్నాడు, రాజసంస్మృత్య సంస్మృత్య సంవాదమే మమ అద్భుతం కేశవార్జనయోహ పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. ఇంకా అంటూ ఉన్నాడు ఏమని, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆశ్చర్యకరమైనటువంటిది ఇంకా పావనమైనది లేకపోతే పుణ్యాన్నే ఇచ్చేటువంటిది అంటే పుణ్యదాయకమైనది అగు ఈ శ్రీకృష్ణమూర్తి మహనీయుడైనటువంటి అర్జునుని యొక్క శ్రీకృష్ణార్జునుడి యొక్క సంభాషణ, వారు చెప్పుకున్నటువంటి మాటలు, వారి యొక్క సంవాదము తలంచి తలంచి మాటి మాటికి కూడా నేను ఆనందాన్ని పొందుతున్నాను. అంటే సంజయుడు ఏమని చెప్తూ ఉన్నాడు, గీతా సంస్మరణ జనిత మహదానందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. గీత అంటే జరిగిపోయినటువంటి పరమాత్మ బోధించినటువంటి అర్జునుడికు బోధితుడైనటువంటి అర్జునుని యొక్క వీరిద్దరి గీత అనేటువంటిది పరమాత్మ ముఖారవిందంగా ఉత్పన్నమైనటువంటి గీతను మళ్ళీ మళ్ళీ కూడా స్మరించడం వల్ల పుట్టినటువంటి మహత్ గొప్పదైనటువంటి ఆనందాన్ని సంజయుడు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సంస్మృత్య సంస్మృత్య అంటే ఇక్కడ ఒక్కసారి సంస్మృత్య అని చెప్పలేదు, అలా చెప్పడంలోనూ సంస్మృత్య అనేటువంటి ఒక్క పర్యాయం చెప్పకుండా 2 సార్లు చెప్పాడు. ఏమని, సంస్మృత్య సంస్మృత్య. అలా 2 పర్యాయాలు చెప్పడంలో విశేషము అనేటువంటిది ఉన్నది కదా. వినినటువంటి బోధను లెస్సగా మళ్ళీ మళ్ళీ లెస్సగా స్మరించడమే సంస్మరణము. ఇంకా కూడా ఆ పదాన్ని 2 సార్లు చెప్పడం చేత అటువంటి దానిని మళ్ళీ మళ్ళీ కూడా లెస్సగా స్మరించాలి అనేటువంటి భావమే. అయితే అదే సంజయుడు ఆ ప్రకారంగానే చేశాడు. అంటే భగవంతుని ద్వారా చెప్పబడినటువంటి భగవత్ ప్రోక్తముకు ఈ గీతా జ్ఞానాన్ని వినడం మాత్రముతోనే తృప్తి పడలేదు, మళ్ళీ మళ్ళీ కూడా స్మరించసాగాడు, దానిని తీవ్రంగా మననం చేశాడు. అంటే ఆ విధంగా మననం చేయుట వలననే కదా దాని యొక్క అర్థము మళ్ళీ మళ్ళీ స్మరించడం అంటే స్మరించినప్పుడల్లా మరి ఒక క్రొత్త అర్థం ఉత్పన్నమవుతున్నది. కాబట్టి అలా చేయడం వల్లనే దాని యొక్క అర్థము చక్కగా హృదయంలో ప్రవేశిస్తుంది కదా. అందుకే మనకేమని చెప్తారు, మహనీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు గొప్పవారు బోధించేటప్పుడు గురువులు అనుగ్రహాన్ని ఇచ్చేటప్పుడు కూడా ఆ యొక్క జ్ఞాన సంబంధమైనటువంటి ఆ భగవతత్వాన్ని శ్రవణము చేయడం, ఆ విన్నటువంటి దానిని మననము చేయడం, మళ్ళీ మళ్ళీ స్మరించడం, దానినే నిధిధ్యాసనము. మళ్ళీ కూడా 3వది నిధిధ్యాసనము. శ్రవణము, మననము, నిధిధ్యాసనము అనేటువంటి 3 పద్ధతులు కూడా శాస్త్రమునందు తెలియజేయబడుతూ ఉన్నవి. సంజయుడు ఏం చేస్తూ ఉన్నాడు, మొదట గీతాబోధన విన్నాడు, అర్జునుడికి బోధించేటప్పుడు నేరుగా విన్నాడు. అప్పుడు గీతాబోధన శ్రవణం చేశాడు కదా. ఆ తర్వాత ఏం చేశాడు, మననము నిధిధ్యాసనము గావించాడు. మననము అంటే విన్నటువంటి దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు. అలా తెచ్చుకొని దాని ఫలితంగా ఆయన ఎటువంటిది అంటే పరమ ఆనందాన్ని పొందుతున్నాడు. ఇంకా కూడా ఏమని, పుణ్యం అని చెప్పారు కదా. పుణ్యం అని చెప్పడం వలన ఈ కృష్ణుడు అర్జునుడు కూడా అంటే శ్రీకృష్ణార్జుని యొక్క సంవాద రూపమైనటువంటి ఈ గీతాశాస్త్రము మహాపుణ్యాన్ని ఇస్తుంది, మహాపుణ్యప్రదమైనది, ఇంకా అతి పావనకరమైనటువంటిది అని కదా భావము.
సాక్షాత్తు మోక్షాన్నే కలుగజేసేటువంటి పవిత్రమైన వస్తువు కాబట్టే దీనిని పుణ్యం అని చెప్పారు. పాపాలను హరించి పవిత్రము చేసి పావనం చేసేటువంటి వస్తువు కాబట్టి దీనిని పుణ్యం అని చెప్పారు. అంటే ఈ గీతాశాస్త్రము మూర్తీభవించినటువంటి పుణ్యమే అని సర్వేక సమస్తమైనటువంటి పాపాలను కూడా నశింపజేస్తుంది అనే భావమే కదా. అందుకే హృష్యామిచే ముహుర్ముహు, ఎలాగంటే స్వస్వరూప సాక్షాత్కార సమయమున, లేకపోతే భగవంతుని యందు ఐక్యము చెందేటువంటి సమయంలో కూడా ఇది కేవలం ఏమై ఉంటున్నది అంటే అద్వైతమే అయి ఉంటుంది. ఏకమాత్ర స్వరూపమైనటువంటిదే స్వస్వరూప సాక్షాత్కారము. అంటే ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ యందు తన యందు తను ఉన్నటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మను తన యందు సాక్షాత్కరించుకొని తను కూడా పరమాత్మ స్వరూపముగా లీనమవ్వడం అనేటువంటిదే కదా. ఇక్కడ మనకి అద్వైతము అంటే ద్వైతము లేదని అర్థం కాదు కదా, భేదము లేదు అనేటువంటి అర్థమే. ద్వైతం ఉన్నందువల్ల ఏమవుతుంది, అద్వైతం బాధితం అవుతుందా? కాదు. భిన్నత్వం ఉన్నప్పుడే కదా బాధలన్నీ ఉండేది. రెండు ఉంటే ఉండని కాక రెండు ఏకమని చెప్పేందుకే ఏమున్నది, శాస్త్రం ఉన్నది. ద్వైతం అనేటువంటిది ఎక్కడున్నది, మన అనుభవంలో ఉన్నది. మరి ఇంకా శాస్త్రం ఎందుకు? కొందరు గురువులైతే ద్వైతం సత్యమని మరీ కూడా వాదిస్తూ ఉంటారు కొన్ని మతాల వారి గురువులు. దీనికి వాదం అవసరమా, శాస్త్రం అవసరమా? ఎందుకంటే జీవునికి ఈశ్వరునికి అంటే జీవేశ్వరుల మధ్య భేదం ఉంది అని శాస్త్రము కాదు కదా, చదువు రాని వాడు కూడా చెప్తాడు. శాస్త్రమే చెప్పనక్కర్లేదు దానికి. భేద నిరూపణకైతే వాదాలు శాస్త్రాలు అవసరం ఉన్నదా? లేదు. భేదాన్ని నిరూపించడానికి లేదు కదా. ఈ అర్ధరహితమైనటువంటి ప్రయోజనము లేనటువంటి వాదాల వలన సాధకులైనటువంటి ముముక్షువులను దారి మళ్లించడమే అవుతూ ఉంది కదా. వారి హృదయాలలో తీరనటువంటి సంశయాలను ఉత్పన్నం చేయడమే అవుతుంది. అందుకే శ్రీ శంకరాచార్య స్వామి ఏమంటూ ఉన్నారంటే, వివేకమున్నటువంటి వారు అటువంటి సాధకులకు మరి సంశయాలు అనేటువంటిది ఉత్పన్నం చేయకూడదు అంటూ ఉన్నారు శ్రీ శంకర భగవత్పాదులు. అందుకే నిశ్చితం చ జ్ఞానం పురుషార్థ సాధనమిష్యతే అతో సంసతితే వాక్యార్థో వాచ్య పరహితార్థిన. నిశ్చితమైనటువంటి జ్ఞానము పరమ పురుషార్థమైనటువంటి మోక్షానికి దారితీస్తుంది కదా. కాబట్టి పరులకు హితం చేయాలి, ఇతరులకు మంచి చేయాలి అని కోరేటువంటి వారు సందేహాలను కలిగించేటువంటి వాక్యాలను ఏమాత్రమూ ప్రయోగించకూడదు కదా అని శ్రీ శంకరాచార్యులు బృహదారణ్యకోపనిషద్ భాష్యంలో తెలియజేశారు కూడా. అంటే రెండు ఉండడం అనేటువంటిది ద్వైతమా అంటే కాదు, అద్వైతం కాకుండా కూడా పోదు. ఇప్పుడు రెండు ఉండడం ద్వైతం కాకపోయినా అద్వైతం కాకుండానూ పోదు కదా. ఎలాగంటే భిన్నత్వం ఉంటేనే ద్వైతము, అనేకత్వం ఉన్నప్పుడే కదా ద్వైతం అని చెప్పబడుతుంది. భేదం ఉంటేనే కదా ద్వైతము. ఇప్పుడు మనకి రెండు కళ్ళు ఉన్నాయి, కానీ ఆ రెండు కళ్ళకి చూపు అయితే ఒకటే కదా. రెండు పెదాలు ఉన్నాయి, కానీ నవ్వు కానీ మాట కానీ ఒకటే కదా. రెండు చేతులు ఉన్నాయి, వాటిని జోడించి ఒక నమస్కారమే కదా చేస్తాము. ఇవన్నీ కూడా రెండుగా కనబడిన ఒకటే, ద్వైతంగా కనబడిన ఇదే అద్వైతం. ద్వైతం ఉంటే తప్పు లేదు, భేదత్వం ఉంటేనే కదా భ్రాంతి. భేదాన్ని శాస్త్రం అంగీకరిస్తుందా? అంగీకరించదు. తర్కము సమ్మతించదు, అనుభవం కూడా ఒప్పుకోదు. ఎందుకంటే అఖండమైనటువంటి ఆత్మలో భేదాలు అనేటువంటిది అనూహ్యం, అస్సలు ఊహించలేము. సృష్టి కంటే ఇతరంగా ఉండి మరి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు సృష్టిని చేయగలుగుతాడా? లేదు కదా. సృష్టికి వేరుగా ఉండి సృష్టికర్త సృష్టిని చేయలేడు. కాబట్టి సృష్టి కానీ సృష్టికర్త కానీ ఒక్కరే కదా. అలాంటప్పుడు జీవాత్మ పరమాత్మ కాకుండా ఎలా ఉండగలుగుతాడు? అందుకే అయమాత్మ బ్రహ్మ, ఈ జీవాత్మయే పరమాత్మ అని వేదము ఒక మహావాక్యాన్ని అందించింది.
అంటే జీవుడు బ్రహ్మము, జీవబ్రహ్మలు ఒకటే అయినప్పుడు, బ్రహ్మ జగత్తులు కూడా ఒకటే అయినప్పుడు జీవ జగత్తుల మధ్య భేదం అసలు అనేటువంటిది ఉంటుందా? ఉంటే ఎలా సాధ్యం? కాబట్టే జీవ చైతన్యమే కదా జగద్రూపంలో ఉంటుంది. అంతా ఏమై ఉన్నది? అఖండమైనటువంటి ఆత్మతత్వమే. ఇదే కదా సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం. సర్వశాస్త్రాల యొక్క ఏకవాక్యత కూడా ఇదే కదా. అందుకే స్వస్వరూప సాక్షాత్కార సమయంలో, లేకపోతే భగవంతుని యందు ఐక్యమును చెందేటువంటి సమయంలో కూడా జీవుడు దుఃఖాన్ని నశింపజేసుకుంటాడు, దుఃఖరాహిత్యాన్ని పొందుతాడు, అతి హర్షాన్ని, అతిశయిల్లినటువంటి సంతోషాన్ని కూడా పొందుతాడు, ఆనందాన్ని మాటి మాటికి కూడా అనుభవిస్తాడు. దుఃఖముతో నిండిపోయినటువంటి ఈ సంసారమునందు మనుషునికి కావలసినదేమిటి అంటే హర్షమే కదా, ఆనందమే కదా, దుఃఖము నశించడమే కదా. అటువంటిది ఈ గీతాశాస్త్రం ద్వారా జీవునికి లభిస్తూ ఉన్నది. దుఃఖముతో నిండిపోయినటువంటి వానికి, అటువంటి జీవునకు అనంతమైనటువంటి ఆనందము అంటే అంతము లేనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందము కేవలము ఈ స్వస్వరూప సాక్షాత్కారాన్ని కలిగించే, భగవదైక్యాన్ని కలిగించేటువంటి ఈ గీత శాస్త్రము ద్వారా బోధింపబడినటువంటి జ్ఞానము ద్వారానే ఈ అనంతమైనటువంటి ఆనందము అనేది సంప్రాప్తిస్తూ ఉన్నది. అందులకు దృష్టాంతం ఎవరు అంటే అర్జునుడే కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతా మాతా, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.